నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. మేడ్చల్ కలెక్టరేట్ ఆకస్మిక తనిఖీ. కృష్ణానగర్ పిహెచ్సి పై కలెక్టర్ ఆగ్రహం. కొత్త భవనానికి గ్రీన్ సిగ్నల్. కృష్ణానగర్ పిహెచ్సిలో కలెక్టర్ మను చౌదరి తనిఖీలు. రోగుల సమస్యలపై కీలక ఆదేశాలు. Year expiry was separate with food selection. Name of the producers? First week, doctor, email. 17 Asha, 5 members. 5 members. వీటిని క్యాలెండర్ మెయింటైన్ చేస్తున్నారా? పర్సెంటేజ్ ఎంత ఉంది రావాలి కదా వీళ్ళు అట్లీస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఏఎన్సీ అయితే సెకండ్ ఇప్పుడు థర్డ్ ఏఎన్సీ క్రూషియల్ కాబట్టి అప్పుడు రావాలి కదా 100% హ్యాస్ టు బి ఇన్సూర్డ్ పర్సెంటేజ్ తక్కువ ఉంది అని అంటే యూ విల్ హ్యావ్ టు రివ్యూ ఒక్కొక్క ఆశా ఏఎన్ఎం వైజ్ ఎవరి దగ్గర తక్కువ వస్తుంది వీక్లీ వన్స్ స్పేస్ అవైలబుల్ ఉంది ఓకే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది కదా లెట్స్ టేక్ ఇట్ దేర్ ఓన్లీ అక్కడ తీసుకుంటే మీకు ఇంకా ఈజీగా అయిపోతుంది డెలివరీస్ కానివ్వండి పిల్లలు ఎంతమంది ఉన్నవాళ్ళు స్టార్ట్ చేస్తాను 16 years 10 years 16 years 10 years వ్యాక్సిన్ సఫిషియెంట్ క్వాంటిటీ ఉంటాయి ఎన్సిడిసి ఏం చేస్తున్నారు అంటే 7 below నుండి 6 9 to 7 మై బేసిక్గా 9 గంటలు తక్కువ అంటే అనుకుంటున్నాను మీ దాంట్లో ఒక పర్సన్ లేదు వారు ఒక్కరికే 9 గంటలు తక్కువ వీళ్ళందరికీ 9 ఆర్ 10 నుంచి ఆపరేట్ పైకి మెయింటైన్ చేసుకుంటే ఎక్కువ దాని మిగిలిన వరకు సివియర్ కేసెస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కలెక్టర్ మను చౌదరి ఆకస్మిక తనిఖీలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అల్వాల్ మండల కృష్ణానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై కలెక్టరేట్ ఫోకస్ పెట్టారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, అక్కడ నెలకొన్న మౌలిక వస్తువుల లోపాలను
కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను తనిఖీ చేసిన కలెక్టర్ రోగులకు అందుతున్న సేవలపై సిబ్బందిని ఆరా తీశారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అందుతున్న వైద్యంపై కలెక్టర్ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఇక్కడ ప్రసవాల కోసం సౌకర్యాలు లేకపోవడం, రక్త పరీక్షల కోసం శాంపిల్ ను అల్వాల్ పిహెచ్సికి పంపాల్సి రావడం వంటి సమస్యలను సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత భవనం చాలా ఇరుగ్గా ఉందని, కార్యకలాపాలకు ఇబ్బందిగా ఉందని, వెంటనే ఆసుపత్రిని విశాలమైన భవనంలోకి మార్చాలని వారు విజ్ఞప్తి చేశారు. వెంటనే మందుల స్టోర్ రూమ్ లోకి వెళ్లిన కలెక్టర్ మందుల నిల్వలను, ఎక్స్పైరీ డేట్లను స్వయంగా పరిశీలించారు. రోగుల ఆరోగ్యంతో చెలగాటం వద్దు, నాణ్యమైన మందులే అందాలని సిబ్బందిని హెచ్చరించారు. ఇక భవన సమస్యపై స్పందించిన కలెక్టర్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. తగిన స్థలాన్ని వెంటనే అన్వేషించాలని అల్వాల్ తహసీల్దార్ కు ఆదేశాలు జారీ చేశారు. అలాగే భవన మార్పునకు సంబంధించి పూర్తి స్థాయి ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయాలని ఆసుపత్రి అధికారులకు సూచించారు. ప్రజలకు వైద్యం అందించడంలో ఎటువంటి జాప్యం జరగకూడదని జిల్లా యంత్రాంగం మెరుగైన సౌకర్యాల కోసం కృషి చేస్తుందని కలెక్టర్ మను చౌదరి స్పష్టం చేశారు. ఈ పర్యటనలో అల్వాల్ తహసీల్దార్ రాములుతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీతో కృష్ణానగర్ పిహెచ్సిలో ఇప్పుడు మార్పుల కోసం ఆశలు చిగురిస్తున్నాయి. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.